ప్రభు నామం పేరిట మీ అందరికీ వందనాలు. గడిచిన దినములన్నిటను ప్రభు మనలను కాచి కాపాడి మరొకసారి ఈ మే 23వ తేదీ ఆదివారం మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రం. మన దేహాలకి ఆత్మలకు కాపురి అయిన ప్రభు మనలను ఇలా కలుసుకోవడానికి ప్రభు కృప చూపారు. ఇది కేవలం దేవుని ఉచితమైన కృప. ఈ మీడియా ద్వారా ఎందరైతే ఈ కార్యక్రమంలో పాలు పొందాలని ఆశపడుతున్నారో మీ అందరికీ ఆహ్వానము. ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని స్తుతించి దేవుని వాక్యమును ధ్యానించుదాం. ప్రార్థన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తోత్రం. మమ్ము ప్రేమించి నీ ఉచితమైన కృపచేత మమ్ము సజీవులుగా ఉంచి నీ నామమును స్తుతించుటకు, ప్రార్థించుటకు, నిన్ను ఘనపరచుటకు ఇచ్చిన భాగ్యానికి వందనాలు. గతించిపోయిన వారికంటే మేము గొప్పవారము కాము. మేము సజీవులుగా ఉన్నామంటే నీ ఉచితమైన కృప తండ్రి. ఈ దేహముతో ఉన్నంతకాలము ప్రతి దినము నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారందరికీ నట్టి కృప అనుగ్రహించండి. ప్రభువా, నీ ప్రియబిడ్డలమైన మేము మందిరంలో కూడుకునే పరిస్థితులు లేకపోయినప్పటికీ తండ్రి, ఆయా స్థలాల్లో ఉండి ఇలాగూ నిన్ను ప్రార్థిస్తూ ఉండగా మా దేహములను ఆత్మలను బలపరచండి. మా ఆరాధన అంగీకరించండి. మా స్తుతికు పాత్రుడు కండి ప్రభువా. ఈ యొక్క సమయంలో ఎందరైతే ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులుగా ఉన్నారో వారందరికీ ఆధ్యాత్మిక శాంతి దీవెన దయచేయమని యేసయ్య నామాన ఈ ప్రార్థన వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని స్తుతించుదాము. ఆధ్యాత్మిక కీర్తనల పుస్తకము నుండి, ఈ పాటల పుస్తకము నుండి 31వ కీర్తన, నీతో పోల్చుటకు సర్వేశ ఎవరునూ లేరు ప్రకాశ అనే కీర్తన పాడుకుందాం. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథా చాలవు 10,000 నాలుకలు. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ, నిజముగా యేసు పరిశుద్ధుడు పరమదేవుని చూచుటకు. నిజముగా యేసు పరిశుద్ధుడు పరమదేవుని చూచుటకు. స్తుతులతోనూ కవిత్వముతో దేవదేవుని చేరెదము. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ, చేతి పటములు రాళ్ళు మన్ను మనకు దైవము కానెరవు. ఆత్మతోనూ సత్యముతో ఆరాధింతుము మన దేవుని.
నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. నశించును వెండి బంగారము లోకమాయలు గతించును. నశించును వెండి బంగారం లోకమాయలు గతించును. విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే. విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు. దైవసుతుడుగా అవతరించెన్ పాప శోధనలు తొలగించెన్. దైవసుతుడుగా అవతరించెన్ పాప శోధనలు తొలగించెన్. నరులకై జీవమిచ్చెన్ నశించు జనులను రక్షించెన్. నరులకై జీవమిచ్చెన్ నశించు జనులను రక్షించెన్. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. పొంగుచుండిన అలలాను త్రోక్కునటువంటి ఆ ప్రభువు. పొంగుచుండిన అలలాను త్రోక్కునటువంటి ఆ ప్రభువు. అనగిపోవు గద్దించగానే అద్దరి మనము చేరుటకు. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. జీవమిచ్చి లేచెను ప్రభువు దేవదేవుడు విజయుడయన్. జీవమిచ్చి లేచెను ప్రభువు దేవదేవుడు విజయుడయన్. యేసు ప్రభు తిరిగి వచ్చు సమీపించున శుభదినము. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. స్తుతి పాడుటకు యేసునాథా చాలవు 10,000 నాలుకలు. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మే 23 ఆదివారం సందర్భంగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుదాము. ఈరోజు వాక్యాంశము క్రీస్తునందు అతిశయించుట అను అంశాన్ని ధ్యానించుదాం. దేవుని యొక్క లేఖనము నుండి కొరింథీలకు వ్రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని
ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ప్రభువారు మన వినికిడిలో ఈ వాక్య భాగము ఆశీర్వదించుగాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు మహాశయుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో క్రీస్తునందు అతిశయించుటను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్య భాగంలో మూలవాక్యము 31వ వచనములో అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెనని వ్రాయబడినది అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఈ లోకంలో ఎన్నిక లేని వారిని ఏర్పరుచుకుని తన పనిలో వాడుకుంటున్నాడు. ఈ లోకంలో అనర్హులమైనటువంటి మనలను ఏర్పరుచుకొని మనకు రక్షణ ఇచ్చాడు. మనకంటే జ్ఞానులు, తెలివైన వారు, ఉన్నతమైన స్థానంలో మేము ఉన్నామని అనుకునేవారు చాలామంది ఉన్నను అందరికీ లేని భాగ్యాన్ని దేవుడు తన ఏర్పాటు చొప్పున మనకు అనుగ్రహించారు. అందువలన మనము యేసయ్య నందు రక్షింపబడి ఉన్నాము గనుక మనము అతిశయింపవలసిన వారమై ఉన్నాము. అతిశయించువాడు క్రీస్తు నందు మాత్రమే అతిశయించవలను అంటున్నాడు పౌలు గారు. అతిశయించుట అనే మాటకు అర్థం ఏమిటి అంటే గొప్పలు చెప్పుకొనుట అని అర్థం, లేదా గొప్పగా ఎంచుకొనుట అని అర్థం. అతిశయించుట బోస్టింగ్, అతిశయించుట అనే మాటకు అర్థం గొప్పలు చెప్పుకొనుట లేదా గొప్పగా ఎంచుకొనుట అని అర్థం. చాలామంది ఈ లోకంలో కొన్ని విషయాల్లో గొప్పగా ఎంచుకుంటారు లేదా అతిశయిస్తారు. ఏ విషయాల్లో అని మనం చూసినప్పుడు కొందరు తెలివితేటలను బట్టి అతిశయిస్తారు, పదవిని బట్టి, మల్టిపుల్ డిగ్రీస్ని బట్టి, వారికి ఉన్న ఎక్కువ డిగ్రీలు బాగా చదువుకుంటే కొందరు గొప్పగా గర్విస్తూ ఉంటుంటారు, అతిశయిస్తారు. కొందరు కులాన్ని బట్టి, రంగును బట్టి, అందాన్ని బట్టి, మతాన్ని బట్టి, నైపుణ్యతను బట్టి, బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ఈ శరీర సంబంధమైన వీటిని బట్టి చాలామంది అతిశయిస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత ఒక ఆయనకి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయిందట. ఆయన ఆఫీస్కి వెళ్ళిన మొదటి రోజు ఆయనను కలుసుకోవడానికి మరొక స్నేహితుడు వస్తున్నాడట. ఆ స్నేహితుడికి తనకి ఎంత పవర్ ఉందో, ఎంత ఉన్నతమైన అధికారులతో సంబంధాలు ఉన్నాయో అని ఎక్స్పోజింగ్ ఇచ్చుకోవడానికి, గొప్ప చేసుకోవడానికి ఫోన్ తీసుకొని ఆ స్నేహితుడు లోపలికి వస్తూ వినేటట్లుగా, హలో సీఎం గారండి, నేనేనండి, ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాను, అదే మీరు ఇందాక చేసినప్పుడు కాస్త బిజీగా ఉండి నేను ఆన్సర్ చేయలేకపోయాను. మేడం గారు ఎలా ఉన్నారు? చాలా సంతోషం అండి, ఉంటానండి, ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేస్తానండి, తర్వాత కలుద్దామండి అని సీఎం గారితో మాట్లాడుతున్నట్టు ఆయన నటిస్తున్నాడు. మాట్లాడేసినట్టు నటించి ఫోన్ పెట్టేసినాక ఆ వచ్చిన వ్యక్తి స్నేహితుడు అడుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారండి అని. మీరు ఎవరితో మాట్లాడుతున్నారండి అని అడిగితే, ఇప్పుడే సీఎం గారితో మాట్లాడుతున్నా, మనకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు ఆయన,
ఆయనతో ఏ పని ఉన్నా నీకు ఎప్పుడు అవసరమైన నాకు చెప్పు అని చెప్తే సీఎం గారితో ఎలా మాట్లాడారండి అంటే ల్యాండ్ ఫోన్లో మాట్లాడాడు అనమాట. ఎలా మాట్లాడారంటే ఫోన్లోనే మాట్లాడాను. ఆ ఫోన్ తెగిపోయి చాలా రోజులైందండి, మీరు వచ్చారు కదా ఈరోజు దాన్ని బాగు చేయిందాము, మీతో మాట్లాడని వచ్చాను, ఎలా మాట్లాడారండి మీరు అంటే అవాక్కయ్యాడట. అంటే ఏంటన్నమాట, తెగిపోయిన ఫోన్లో మాట్లాడుతున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి, బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు అన్నమాట. చాలామందికి ఉద్యోగాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి స్నేహాలను బట్టి, ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి ఎన్నో రకాలుగా మనిషి అతిశయపడుతూ ఉంటాడు. కానీ ప్రభువు నమ్ముకున్నటువంటి విశ్వాసి ఇట్లాంటి శరీర సంబంధమైన వాటిని గొప్పగా ఎంచుకోడు. ఏ మెచ్యూర్డ్ క్రిస్టియన్ ఎప్పుడూ కూడా ప్రభువునందు అతిశయిస్తాడు తప్ప శరీర సంబంధమైన వాటి యందు దేని యందు కూడా అతిశయించడు. అందుకే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉన్నది పౌలు ద్వారా. దేవుని లేఖనంలో 20వ కీర్తన 7వ చరణంలో కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అంటాడు కీర్తనాకారుడు. పూర్వము గుర్రాలు, రథాలు ఉండేవి. రాజులకి అవి ఎన్ని ఎక్కువ ఉంటే అంత ప్రెస్టేజ్ అన్నమాట, అంత అతిశయం అన్నమాట. ఇప్పుడు వాటి స్థానంలో మనకి వస్తువులు, వాహనాలు, ఆస్తిపాస్తులు. కొందరు వాటిని బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. అలాగనే కీర్తన 33వ కీర్తన 16 నుండి 18వ వచనం వరకు, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది తన విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద నిలుచుచున్నది? ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుచున్నారో వారిపై నిలుచుచున్నది తప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు, శరీర సంబంధమైనటువంటి దీవెనలు కలిగి వాటి యందు అతిశయించుట వలన మనము రక్షింపబడము, దేవుని కనుదృష్టికి మనము దూరం అవుతాం, ఆయన కృపకు పాత్రులము కాలేము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునిని బట్టి మనము అతిశయించాలి. దావీదు గొలియాతుతో మాట్లాడే సందర్భంలో ఇలా అంటాడు. సమూయేలు గ్రంథం 1 గ్రంథం 17:45లో దావీదు గొలియాతుతో, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దావీదుకి ఉన్న బలము, ఏకైక బలము ఏమిటంటే తను ఆరాధిస్తున్న దేవుడు యెహోవా దేవుడు. గొలియాతుకు ఉన్నటువంటి బలము కత్తి, ఈటె, డాలు, శరీర సంబంధమైన కండబలము. దావీదు బాలుడైనప్పటికీ తనకున్న బలం ఏమిటంటే యుద్ధము యెహోవాదే అని యెహోవానే తన బలముగా చేసుకున్నాడు. అంటే దేవునిని బట్టి అతిశయిస్తున్నాడు. గొలియాతు శరీర సంబంధమైన ఆయుధములను బట్టి అతిశయిస్తున్నాడు. దేవుని పిల్లలైనటువంటి మనము ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. ఈ వాక్యం వింటున్న మీరు చెప్పే మనము దేనిని బట్టి అతిశయపడుతున్నాం, దేనిని బట్టి గొప్పగా ఎంచుకోగలుగుతున్నాము? గుర్రములను బట్టి, రథములను బట్టి, శరీర సంబంధమైన వస్తువాహనములను బట్టి, మనకి సొసైటీలో ఉన్నటువంటి పలుకుబడిని బట్టి అతిశయిస్తున్నామా, లేక క్రీస్తు యేసునందు మనము అతిశయిస్తున్నామా? మనలను మనము పరీక్ష చేసుకోవాలి ఈ సమయంలో. ప్రియులారా, దేవుని లేఖనంలో ప్రభువారు యెషయా గ్రంథంలో అన్నాడు,
నాకు రావలసినటువంటి ఘనత మీకు నేను రానివ్వను అన్నాడు. అసలు మనం ఎవరము అంటే మనము బలహీనులము, కొద్ది కాలము ఈ లోకంలో జీవించి వెళ్ళిపోయే మంటి వారము, అల్పులము, అయోగ్యులము, పాపులము. అలాంటి మనము శరీర సంబంధమైన వాటిని కలిగి వాటి యందు అతిశయించుట దేవునికి ఇష్టము కాదు. ఆయనను కలిగి ఉండి ఆయనలో అతిశయించుట దేవునికి ఇష్టము అని మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కొరింథీ సంఘంలో పౌలు ఈ మాటను వ్రాయిస్తూ ఉన్నాడు. వారికి రాశాడు ఏమనంటే, ఎందుకు రాశాడు ఈ మాట అంటే, వారిలో కొందరు శరీర సంబంధమైన ఐశ్వర్యమును బట్టి, పలుకుబడిని బట్టి అతిశయిస్తున్నారు. వారిని ప్రభువులో బలపరచుటకు ఇలాగ అంటున్నాడు 26వ వచనంలో, సహోదరులారా అని ప్రారంభిస్తున్నాడు. 26లో సహోదరులారా అనే మాటకు అర్థం ఏమిటంటే, ఒకే ఉదరమును పంచుకొని పుట్టినవారులారా. ఉదరము, సహోదరము. ఉదరము అంటే పొట్ట, సహోదరము అంటే ఒకే పొట్ట నుండి వచ్చిన వారంటే అన్నదమ్ములు అన్నమాట. అపోస్తలుడైన పౌలు ప్రభువునందు ఉన్నటువంటి వారిని ఏమంటున్నాడంటే, మనందరము ఒక తండ్రి బిడ్డలం, మనందరము సహోదరులము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఏ శరీరియు కూడా ఏ మనిషి కూడా దేనిని గూర్చి శరీర సంబంధంగా అతిశయింపకుండునట్లు, అంటే గొప్ప చెప్పుకొనకుండునట్లు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి మనము జ్ఞానులమని కాదు, మనము యోగ్యులమని కాదు, కానీ దేవుని ఏర్పాటు వలన మనము ప్రభువులో ఉన్నాము. అందువల్ల ఆ ప్రభువును బట్టి నేను గొప్ప దేవుని నమ్ముకున్నాను, ఆయన నాకు ఉన్నాడు అని ఆయనను బట్టే మనము అతిశయించాలి. మనకి న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులలో ఒకరైన గిద్యోను గారు కనిపిస్తారు. ఆయన దినములలో మిద్యానీయులు అనేటువంటి అన్యజాతీయులు గిద్యోను కాలంలో, అనగా గిద్యోను అనే ఆయన ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్న దినములలో మిద్యానీయులు అనేవారు యుద్ధానికి వస్తారు ఒక సందర్భంలో. అప్పుడు యెహోవా దేవుని ఆరాధించే గిద్యోను యొద్ద 32,000 మంది ఇశ్రాయేలీల యొక్క బలము, కాల్బలమైన సైన్యం ఉంది. ఇంతకీ శత్రువులైన మిద్యానీయుల దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు అంటే 1,35,000 మంది ఉన్నారు. 32,000 ఎక్కడ, 1,35,000 ఎక్కడ. శత్రువులు చాలా బలంతో 1,35,000 మంది వస్తున్నారు. గిద్యోను దగ్గర కేవలం 32,000 మంది సైన్యం ఉన్నారు. అప్పుడు యెహోవా దేవుడు అంటాడు, అంతమంది కూడా అవసరం లేదు, కేవలం 300 మంది సరిపోతారు, వారితోనే నీవు జయించదు కానీ అని గిద్యోనును నడిపిస్తాడు. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే అక్కడ చెప్తాడు, కాల్బలము వలన మీకు విజయము వచ్చింది అని మీరు అనుకొనకుండునట్లు మహాసైన్యమైన వారి ముందు మీరు 300 మందే ఉండండి, అయినా మీకు విజయం ఇస్తానన్నాడు దేవుడు. ఇచ్చాడు. అంటే ఏంటన్నమాట, ఇశ్రాయేలీలు కాల్బలమును బట్టి, కండబలమును బట్టి వారు విజయము పొందుకున్నారని చెప్పుకొనకుండునట్లు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి, మనము దేవునిని బట్టి విజయాన్ని పొందుకున్నాము అని అతిశయపడాలి అని ఆయన కోరుతున్నాడు అన్నమాట. అలాగే అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు దేవునితో అంటాడు, నాకు సంతానం లేదు, నా ఇంటి దాసుడైనటువంటి ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు అని. అలాగే అబ్రహాము తన సొంత ఆలోచన చొప్పున హాగరుతో పోయినప్పుడు ఇస్మాయేలు పుడతాడు. కానీ దేవుని చిత్తం ఏమిటంటే హాగరు వలన పుట్టినటువంటి ఇస్మాయేలు కానీ, తన ఇంటి దాసుడైన ఎలియాజరు కానీ అబ్రహాము ఉద్దేశం ప్రకారము వారసులు కాకుండానట్లు
ఉడిగిన గర్భమైన లేదా మృతతుల్యమైన గర్భమైన శారా నుండే దేవుడు ఇస్సాకును పుట్టించాడు. అంటే అబ్రహాము సొంత ఉద్దేశమును బట్టి ఆశీర్వదింపబడ్డాను అని అబ్రహాము చెప్పుకొనకుండా అసాధ్యమైన కార్యమైన ఆ మృతతుల్యమైన గర్భము నుండి ఇస్సాకును తీయటి ద్వారా కేవలం దేవుడే ఇచ్చాడు నాకు ఈ వాగ్దాన పుత్రుణ్ణి అని దేవుని యందు అబ్రహాము అతిశయించినట్లు దేవుడు ఇస్సాకుని వాగ్దాన పుత్రునిగా ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీయులు గిద్యోను కాలంలో ఖండ బలమును బట్టి అతిశయింపకుండునట్లు, అబ్రహాము తన సొంత ఆలోచనలను బట్టి అతిశయింపకుండునట్లు, దేవుని యందే వారు అతిశయించినట్లు ఆయన చరిత్రను జరిగించారు. అంటే దేవుడు కోరునది మన కండ బలము, కాలు బలము, బుద్ధి బలము, ఆస్తి ఐశ్వర్యాల బలమును బట్టి కాక ఆయన యందే మనము అతిశయించాలి, ఆయన మీదే మనం ఆధారపడి జీవితయాత్రను సాగించాలని దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. తర్వాత ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు కాదు సూర్యుడు అనగా బలశాలి, తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు అంటే గొప్పగా చెప్పుకునేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. చూడండి, దేవునిని గూర్చిన జ్ఞానాన్ని కలిగి దేవుడు ఎవరు, ఆయన్ని ఎలాగ ఆరాధించాలి, దేవుని యొక్క చిత్తం ఏమిటి అని దేవునిని గూర్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. డబ్బును బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి మల్టిపుల్ డిగ్రీస్ని బట్టి కాదు, దేవునిని తెలుసుకొనుటను బట్టి పరిశీలనగా ఆయనను గురించి కూలంకషంగా మనం తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్లాంటి వాటిలో నేను ఆనందించువాడును అంటున్నాడు సృష్టికర్త అయిన దేవుడు. దేవుణ్ణి ఆనందింపజేసేటువంటి కార్యం అన్నమాట. మనం దేవుని యందు అతిశయిస్తే దేవుణ్ణి ఆనందం పెట్టడానికి డబ్బు వలన, వస్తు వాహనాల వలన, ఆహార పదార్థాల వలన, మన సొంత కార్యముల వలన మనము దేవునిని సంతోషపెట్టలేము. కానీ దేవునిని పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దైవ జ్ఞానమును మనం సంపాదించటను బట్టి, దేవునిని గూర్చి మనము అధ్యయనం చేయటను బట్టి ఆయన మన యందు ఆనందిస్తాడు, మనం ఆయన యందే అతిశయిస్తాం. కాబట్టి కృప చూపు యెహోవాను బట్టి అతిశయించేవాడు అతిశయించాలి. మన బలాన్ని బట్టి కానీ, ఐశ్వర్యమును బట్టి కానీ, ఎవరైనా మనల్ని పొగిడితే, మీరు పలానా విషయం చాలా బాగా చెప్పారండి, లేదా మీరు చాలా బాగా ఆ కార్యాన్ని చేశారు, ఇగో పేదలకు అదేదో పంచిపెట్టారు, లేకపోతే ఇదిగో పలానా విషయంలో మీరు అందరూ మిమ్మల్ని చెప్పుకుంటున్నారంటే వెంటనే మనం పొంగిపోయి నా అంతటి వాడు ఈ లోకంలో లేడు అని అనుకోకూడదు. లేదా మన ఊళ్ళో, మన వీధిలో, మన సంఘంలో నేను గొప్పవాడినని మనం అనుకోకూడదు. అతిశయించేవాడు కృప చూపే దేవునిని బట్టి నేను ఇది చేయగలిగాను, దేవునికి మహిమ అని దేవునిని బట్టి అతిశయించాలి తప్ప శరీర సంబంధంగా మనం గొప్పగా ఎన్నడూ ఎంచుకోకూడదు. చివరగా మనము క్రీస్తునందు ఎందుకు అతిశయించాలి, దానికి కారణం ఏమిటి, 3 విషయాలు చెప్పి మనము ముగించుకుందాం. దేవుని వాక్యంలో మన మూల వాక్య భాగము కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31 వరకు చదువుకున్నాము. ఈ వాక్యాధారంగా మనము క్రీస్తునందు అతిశయించుటకు 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. క్రీస్తునందే ఎందుకు అతిశయించాలి, ఆయననే మనము గొప్పగా ఎందుకు ఎంచాలి అంటే దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఈ 3 కారణాలను బట్టి క్రీస్తునందే మనము అతిశయించాలి. 26వ వచనంలో ఇలాగ రాయబడింది, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి.
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఏమిటి అనగా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. దేవుడు మనలను పిలిచాడు. ఇది మొదటి కారణం. క్రీస్తునందు మనం అతిశయించడానికి కారణాలు ప్రధానంగా 3 ఈ వాక్య భాగంలో. అందులో మొదటి కారణం ఏమిటంటే, మనము పిలవబడిన వారము. వీ హ్యావ్ బీన్ కాల్డ్ అవుట్. లోకము నుండి దేవుడు మనలను బయటికి పిలుచుకున్నాడు, ఇన్విటేషన్ ఇచ్చాడు మనకు. అది ఎవరైనా మనము ఎరిగిన వారు, శరీర సంబంధంగా హై పొజిషన్లో ఉన్నవారు తన ఇంట్లో వివాహం చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ ఇన్విటేషన్ కార్డు పట్టుకొని ఆయన మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు అందరితో చెప్తాం, పలానా పెళ్ళికి నాకు ఇన్విటేషన్ వచ్చింది, ఆయన వచ్చాడు, నేను వెళ్తున్నాను అని. మీకు వచ్చిందా ఇన్విటేషను అని అడుగుతాం. మనకు వచ్చిన ఇన్విటేషన్ గొప్పగా ఎంచుకుంటాం. ఇక్కడ మన సృష్టికర్త అయిన దేవుడు మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినంతగా మనలను ప్రేమించిన దేవుడు ఇన్విటేషన్ ఇచ్చాడు మనకి. లేకపోతే ఈ ప్రభువుని మనం ఎరుగము. ఆయన పిలిచాడు మనలను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆ ఆహ్వానం ప్రకారం ఈనాడు మనం దేవుళ్ళో ఉన్నాం. మనము పిలువబడిన వారం అన్నమాట దేవుని చేత. చాలామంది ప్రభువుని నమ్ముకోవటం తెలియక అందులో దిగిపోయావా అని అంటూ ఉంటుంటారు. నో 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 దిగిపోవడం కాదు, ఇది మహాభాగ్యం. యేసుప్రభుని నమ్ముకోవడం అంటే గొప్ప భాగ్యం. మనకి దేవుని యొక్క ఇన్విటేషన్ వచ్చిందనమాట. ప్రభులో మనం ఉన్నామంటే సేవకుల ద్వారానో, దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న ఎవరి ద్వారానో దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపును బట్టి ఈనాడు మనము ప్రభువులో ఉన్నాం. కాబట్టి మనకి ఇన్విటేషన్ ఇచ్చిన వాడు నరుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి అతిశయించాలి, మనం గొప్పగా ఎంచుకోవాలి ప్రభువులో ఉన్నామని. ఎందుకంటే మనలను పిలిచిన వాడు నరుడు కాడు, మనలను పిలిచిన వాడు అంతము వరకు చేయి పట్టుకుని నడిపించేవాడు. ఆయన అబద్ధమాడువాడు కాడు, మనలను ప్రేమించి ప్రాణము పెట్టినటువంటి వాడు. కాబట్టి మనము పిలవబడిన వారము, లోకము నుండి ప్రత్యేకముగా పిలవబడిన వారము. కాబట్టి ఈ మొదటి కారణాన్ని బట్టి మనం ప్రభువులో గొప్పగా అతిశయించాలి. అలాగే రెండవ కారణము 29వ వచనంలో, దేవుని ఎదుట ఏ శరీరియు అతిశయింపకుడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. రెండవ కారణం ఇది. ఏమిటి రెండవ కారణము అంటే, దేవుడు మనలను ఏర్పరుచుకొని ఉన్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. మనం ఎక్కడికైనా పెద్ద షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక వస్త్రాన్ని కొనాలనుకోండి, అప్పుడు ఎన్నో ఉంటాయి అక్కడ, కానీ అన్నీ కొనము. మనకు మైండ్లో ఒకటి ఉంటుంది, దాన్నే సెలెక్ట్ చేసుకొని ఆ కలరే ఆ క్వాలిటీనే కొనుక్కుంటాం శరీర సంబంధంగా. దేవుడు కూడా ప్రియులారా మనలను, ఈ వ్యక్తికి నేను రక్షణ ఇస్తున్నాను అని మనలను సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు ఏర్పరుచుకున్నాడు మనలను. దేవుడు ఏర్పరుచుకున్నవాడు నీతిమంతుడు, అతడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. నిజంగా దేవుని ఏర్పాటులో ఉండుట ఎంత గొప్ప భాగ్యం. ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాము అంటే, ఆయన పాటలు పాడుతున్నాము, ఆయనను ప్రకటిస్తున్నాము, ఆ ప్రభువులో ఉన్నాము, ఆయన వాక్యానుసారంగా మనం జీవించడానికి మనం ఎదురుకు వెళ్ళుచున్నాము అంటే, ఇది మనం సంపాదించుకున్నది కాదు, మన కృషి వలన కలిగినది కాదు, కేవలం దేవుని కృప ఉచితంగా మనకి ఇచ్చాడు. ఆయన మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. జ్ఞానులకు లేదు ఈ భాగ్యం. ఇక్కడ అదే అంటున్నాడు, ఇది నేను సంపాదించుకున్నాను అని ఏ శరీరీ కూడా అతిశయింపకూడనట్లు. ఇక్కడ పౌలు చెప్పుచున్న సందర్భంలో మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటంటే, కొరింథీ సంఘంలో ఉన్న కొందరు విశ్వాసులు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రానుసారముగా మతమును ఆచరించి, మతము అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకొని వాటిని అనుసరిస్తూ అతిశయపడేవారు. పౌలు అంటాడు,
శరీర సంబంధముగా నీవేవేవో ఆచారాలు ఆచరించుటను బట్టి నేను ఎంతగా చేశాను ఎవరూ చేయలేదు అని నువ్వు గొప్పగా చెప్పుకొనుటను బట్టి అతిశయించక క్రీస్తు యేసునందు ఉన్నాము అని మీరు అతిశయించండి అని చెప్తాడు. గలతీ పత్రికలు కూడా ఆ విషయాలు చెప్తాడు. కాబట్టి యేసు ప్రభువును మనం ఈనాడు ప్రార్థిస్తున్నాం, యేసు ప్రభు వాక్యం చదువుతున్నాం, యేసు ప్రభువుని దేవుడిగా మనం అంగీకరించామంటే ఆయన మనలను ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకున్న వారికే తప్ప ఈ భాగ్యం అందరికీ రాదు. కాబట్టి వీఆర్ సెలెక్టెడ్ పీపుల్ అన్నమాట. దేవుని చేత మనం ఏర్పాటు చేయబడిన వారం కాబట్టి మనము గొప్పగా దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు అని గొప్పగా ఎంచుకోవాలి. ఆయన యందే మనం అతిశయించాలి. అది రెండవ కారణం. మూడవ కారణం, చివరి కారణం ఏమిటంటే 30 మరియు 31 వచనాల్లో ఇలా రాయబడింది, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభునందు అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. మూడవ విషయం ఇది ఏమిటి అంటే యేసుక్రీస్తు మనకి నీతి పరిశుద్ధత విమోచన అయి ఉన్నాడని వాక్యం ఈ వచనం 31 వచనం తెలియజేస్తూ ఉన్నది. యేసు ప్రభువులో ఉన్నటువంటి మనము ఎందుకు అతిశయించాలనే దాంట్లో మూడో కారణం ఇదన్నమాట. ఏమిటి అంటే ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. మనము నీతిమంతులము కాము, పాపులము. నీతిమంతుడు ఒక్కడును లేడు ఈ లోకంలో. మనందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తులో ఉండుట వలన ఆయన నీతి మనకు ఆయన ఆరోపిస్తున్నాడు. ఆయన నమ్ముకున్నట్టు వలన, ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన ఆయన నీతికి మనలను వారసులుగా చేస్తున్నాడు. మనం నీతిమంతులము కాము, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. తర్వాత పరిశుద్ధమైన మార్గమును మనకు చూపుతున్నాడు, పరిశుద్ధ మార్గమును మనల్ని నడిపిస్తున్నాడు. తర్వాత అంటాడు విమోచనగా ఆయన ఉన్నాడు మనకి అంటాడు. మనలను పాపము నుండి విమోచించినటువంటి దేవుడు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు కలిగి ఉండి రక్షణ పొందుకోకుండా, పాప విమోచన లేకుండా ఉండే కంటే ఈ లోకంలో ఉన్నతమైనటువంటి డిగ్రీస్ కలిగి ఉండి హై పొజిషన్లో పలుకుబడితో ఉండి రక్షణ లేకుండా ఉండే కంటే రక్షణ పొందుకొని దారిద్ర్య స్థితిలో ఉన్న, రక్షణ పొందుకొని పేదరికంలో ఉన్న, రక్షణ పొందుకొని నీవు విద్యాహీనుడిగా చదువులేనివాడుగా ఉన్నా వాళ్ళందరికంటే నువ్వే గొప్పవాడివి. ఎందుకంటే పాపము నుండి మనిషి ఎప్పుడైతే విమోచన పొందాడో అతడు నిత్యరాజ్యమునకు, దేవుని రాజ్యమునకు, పరలోకమునకు వారసుడవుతాడు. అట్టి భాగ్యం మనకి యేసుప్రభులో దొరుకుతుంది. మన పాపములను ఆయన మీద వేసుకొని సిలువ మానుపై ఆయన బలియాగమై మనలను పాపము నుండి విమోచించాడు. కాబట్టి మనకు నీతి పరిశుద్ధత విమోచన ఆయనై ఉన్నాడు. కాబట్టి మనం విమోచింపబడిన వారము కాబట్టి మనము దేవుని రాజ్యమునకు వారసులమని అతిశయించాలి. చూడండి, 3 కారణాలను బట్టి మనం అతిశయించాలి. అందులో మొదటి కారణం ఏమిటంటే మనము లోకము నుండి బయటికి పిలవబడిన వారము. రెండవ కారణము ఏర్పరచబడిన వారము. మూడవ కారణము నీతి పరిశుద్ధత విమోచన పొందుకున్నవారు ఆయన ద్వారా. కాబట్టి ఇంతకంటే గొప్ప భాగ్యము, యేసు ప్రభువులు అతిశయించుడి కంటే గొప్ప భాగ్యము ఏదీ కూడా లేదు. కాబట్టి మనము ఈ లోకంలో జీవించినంతకాలము ఈ కంటికి కనిపించేవన్నీ కేవలము ఒక దినాన అనిత్యములు, అశాశ్వతములు. కానీ శాశ్వతమైనది ప్రభువులో మనకున్న భక్తి జీవితము, ఆయన రాజ్యము. కాబట్టి ఆయనను గొప్పగా ఎంచుకోవాలి. చాలా రోజుల తర్వాత మన బంధువులు ఎవరన్నా కనబడి మీరు ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఇగో ఇన్ని కాసులు బంగారం సంపాదించాను, లేకపోతే ఇగో మా అబ్బాయికి వివాహం అయింది, మా అమ్మాయికి పెళ్ళి అయింది, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ఇవన్నీ ఇంత సంపాదించాను, నువ్వేం సంపాదించావని అడుగుతూ ఉంటుంటాం. అవి కాదు, అవన్నీ కేవలం శరీర సంబంధమైనవి. మన బంధువులతో, మన స్నేహితులతో అతిశయంగా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇదిగో నేను నా భార్య పిల్లలు యేసుప్రభుని నమ్ముకున్నాం,
చాలా సంవత్సరాల క్రితం నేను ప్రభువుని ఎరగను, ఇప్పుడు మేము ప్రభువులో ఉన్నాము. ప్రభువులో ఉండబట్టి మాకు చాలా దేవుడు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, శరీర సంబంధమైనవి కూడా మాకు దేవుడు ఇచ్చాడు. ఆ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే రక్షణ లేదు. ఇప్పుడు దేవుని రాజ్యానికి వారసులుగా మేము ఉన్నామని ప్రభువును మనం గణపరచాలి, ప్రభువును బట్టి అతిశయించాలి. అందుకే ప్రభువారు అన్నాడు, ఒకడు సర్వలోకం సంపాదించుకొని, నాకు అది ఉంది ఇది ఉంది అన్నీ చెప్పుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభువును సంపాదించుకొని గర్వంగా బ్రతకాలి. గర్వంగా అంటే అర్థం అతిశయించాలి, ఆయనను గొప్పగా ఎంచుకోవాలి, ఆయనను గూర్చి సిగ్గుపడకూడదు. కొందరు దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటుంటారు బంధువులు కనపడినప్పుడు. కానీ ప్రభువారు అన్నాడు, అన్యజనులు ఎదుట ఎవరైతే నా నామమును ఒప్పుకుంటారో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అన్నాడు యేసయ్య. కాబట్టి ఈ దేవుని నమ్ముకున్న మనము ఆయన యందే అతిశయించాలి. మళ్ళీ చెప్తున్నాను, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుదురు, మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయించాలి, యేసు ప్రభువును నమ్ముకోవటాన్ని బట్టి అతిశయించాలి. కాబట్టి ఈ లోకంలో గొప్పది ఇదిగో నేను ఇది సంపాదించాను అని ఏదైనా చెప్పుకోవాలనుకుంటే మనం ఒకటే చెప్పాలి, యేసు ప్రభు నాకున్నాడు, ఆయనే నాకు రక్షణ ఇచ్చాడు, ఆయనే నా విమోచకుడని ఆయనను గొప్పగా ఎంచుకోవాలి. ఆయన ఇహమందును పరమందు ఉన్న దేవుడు. కాబట్టి ఆ ప్రభువులో ఈ లోక సంబంధమైన వాటి యందు అతిశయించక ఆయన యందే మనము అతిశయించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపానిధి కనికర సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలయ్యా. ఈ లోక సంబంధమైన జీవపు డంబములు, గొప్పలు, అతిశయాలు వీటి నుండి మమ్ము దూరపరిచి నిన్ను ప్రభువుగా మేము కలిగి ఉన్నందుకు నీవు మమ్ము పిలిచి ఉన్నావని, ఏర్పరుచుకున్నావని, మాకు విమోచన, నీతి, పరిశుద్ధత అనుగ్రహించు మార్గమున మమ్ము ఉంచావని నీ యందు అతిశయించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. మా దేహము కృషించుచున్నను, బలహీనతలు మమ్ము ఆవరించుచున్నను, మా బాహ్య పురుషుడు కృషించిపోవచున్నను, ఆంతర్య పురుషుడైన మాలో ఉన్న నీ ఆత్మ దినదినము నూతనపరచబడే భాగ్యం ఇవ్వండి. ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారి ఆత్మీయ స్థితిని ఆశీర్వదించి నీలో వారు అతిశయించే భాగ్యం దయచేయండి ప్రభువా. నీ ప్రియబిడ్డలమైన మేము మందిరంలో కూడుకోలేకపోయినప్పటికీ ఇలాగ ఈ మీడియా ద్వారా నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు, ప్రకటించుటకు ఇచ్చిన భాగ్యానికి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రోగ్రాంలో ఏకీవిస్తున్నటువంటి వారు ఎందరైతే ఉన్నారో వారి కుటుంబములను, తన భార్య, బిడ్డలు, భర్త, పిల్లలను ఆశీర్వదించండి. కీడు నుండి, తెగుల నుండి, కరోనా వైరస్ నుండి మమ్మందరినీ కాపాడండి. ఇప్పటికే కరోనా వైరస్ చేత ఎవరైతే పీడింపబడుచున్నారో వారిని ధైర్యపరిచి మంచి వైద్యం జరిగించి, మంచి ఆహారం, వస్త్రం, దీవెన అనుగ్రహించి వారి దేహాలకు ఆరోగ్యం ఇచ్చి స్వస్థ అనుగ్రహించండి. చెప్పలేని సమస్యలతో ఉన్న బిడ్డలకు కృపా, క్షేమం అనుగ్రహించి పరలోక ఇహలోక సంబంధమైన దీవెనలను దయచేయండి. మా దేశాన్ని, దేశ నాయకులను, నాయనా మా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను ఆశీర్వదించండి. మా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న మిలిటరీని దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి క్షేమంతో నింపండి. దురాత్మల నుండి, కీడు నుండి, తెగుల నుండి దూరపరిచి మళ్ళీ మేమంతా నీ నామమున నిన్ను కూడి నిన్ను ఆరాధించు పర్యంతము కృపా, క్షేమం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన నీ సన్నిధి చేర్చుకొని సమాధానం ఇస్తున్నారని విశ్వసిస్తూ మా అతిశయానికి కారణమైన క్రీస్తునందు ఈ ప్రార్థన వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసయ్య కల్వరి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడైండుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.